భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షన సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడడం జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ లేని తెలంగాణ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు, యువకులు డ్రగ్స్, గంజాయికి, మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చెడు అలవాట్లకు పోకుండా ఉండాలని, బాగా చదువుకొని తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత, విద్యార్థులు దొంగతనాలకు, దోపిడీలకు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడి ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ జీవితాలను కోల్పోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ శంకర్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, మల్లం మహేష్, వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ గోపాల్ రెడ్డి, బాయ్స్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఎన్సీసీ లెక్చరర్ జిల్లా నరసింహ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యురాలు స్పందన, సంపత్, హర్షవర్ధన్, యశ్వంత్, నిష్వంత్, ప్రశాంత్, నర్మదా తదితరులు పాల్గొన్నారు.